హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ 108 ఎపిసోడ్ యార్. నకరాల దెబ్బకు పెళ్లి కొడుకు అనే కన్సర్ లేకుండా బొక్కలు ఎరగదీసి మరీ పీటల మీద కూర్చోబెడతారు ఇద్దరు అని హెచ్చరించాడు వరుణ్. గుర్రుగా చూసి, నువ్వు ఫ్రెండ్ కాదురా, ఎనిమివి అని కరిచాడు. నా నా దిల్ని నువ్వు దొబ్బేస్తుంటే నాకు కాలదేంటి అని గీరగా చెప్పి, హాయ్ బావులు అంటూ చేతిని జెండాకర్లా ఊపాడు వరుణ్. నువ్వెప్పుడు దిగేవరా అని. యా సార్ రారా అన్నాడు దేవ్. మీరు బ్రతిమాలి బుజ్జగిస్తే వస్తా అంటే ఎక్కువ అన్నాడు విదురు. రేయ్, నీకు పెళ్లి కొడుకుని చేంజ్ చేస్తాం, నీకు ఓకేనా అనగానే మనం ఎప్పుడో రెడీ అంటూ ముందుకు వెళ్ళాడు వరుణ్. జబ్బ పట్టుకుని వెనకలాగి మడ్ర అయిపోతావు ఎగిరావంటే అని కరిచాడు. అందరూ వాళ్ళ అల్లరికి నవ్వారు. నాయనా, మీ చేతుల తర్వాత త్వరగా కానియండి, సమయం ఆసన్నమైంది అన్నారు పంతులు. పళ్ళెంలో కాళ్ళు పెట్టగా దేవు నీళ్లు పోస్తుంటే వేద్ కాళ్ళు కడిగాడు. బావా, అక్కడ తడవలేదు, ఇక్కడ పొడిగా ఉంది, బాగా కడుగు అంటూ ఆట పట్టించాడు వరుణ్. రేయ్ సిబిఐ, నీ వీపు సాప్ అవుతుంది చూసుకో అని లేచాడు వేద్. బెదిరించి బతికేస్తున్నారబ్బా ఈ అన్నదమ్ములు అని మూతి అష్టవంకలో తిప్పాడు వరుణ్. పంతులు గారు అందించిన బెల్లం మొక్క కొరికించి అలక నటించిన విదుర్ని చెల్లెనిస్తాం మండపానికి రమ్మని ఆహ్వానించారు ఇరువురు. వరుడిని పీటల మీద కూర్చోబెట్టారు. అమ్మ చూసుకోండి అని కిందకి వెళ్ళి తన డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు దేవ్. వీడు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడా, లేక అందంగా ఉంది వదులుకోవడం ఎందుకని చైత్రునికి దగ్గర చేర్చుకున్నాడా, పెళ్ళం పక్కన లేకుండా హ్యాపీగా ఉన్నాడా? అది ఎలా సాధ్యం? వీడిని నమ్మడానికి లేదు. అది ఇక్కడెక్కడో ఉండే ఉండాలి. అది ఒక్కసారి నా చేతికి చిక్కితే వీడి ఆట కట్టే ఇంకా అని తన డేకాళ్ళతో మండపం అంతా వాచ్ చేస్తున్నాడు బ్లాక్ షిఫ్. మీరే పదండి, గెస్ట్లని వస్తూనే ఉంటారు, రండి బిగ్ డాడీ అని తీసుకెళ్ళాడు దేవ్. సోఫాలో తన అమ్మ పక్కన కూర్చున్నారు ముగ్గురు. అటు పక్క విదురు తండ్రి మరి కొందరు కూర్చున్నారు. భరద్వాజ్ గారు ఆయనతో మాటల్లో పడ్డారు. విదురుతో గణపతి పూజ చేయించాక, అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి అని పంతులు గారు పిలిచారు. విదురు మదర్తో మాట్లాడుతున్న రుక్మిణి రూమ్కి వెళ్ళింది. ఊర్మిళ పంతులు గారు పిలుస్తున్నారా బంగారం అంది. మిర్రర్ ముందు కూర్చున్న జాను పైకి లేచింది. జాను చేతిలో కొబ్బరిబండం పెట్టి పద అని చేయిపుచ్చుకుని తీసుకొచ్చారు. చైత్ర వైపు చూసి నా పక్కనే ఉండని మెల్లగా అంది జాను. మిగతా ఫ్రెండ్స్తో పాటు చైత్ర కూడా వచ్చింది. గోల్డ్ కలర్ శారీ, మెరూన్ కలర్ బార్డర్తో అదే రంగు మగ్గం వర్క్ చేసిన డిజైనర్ బ్లౌజ్, ఒంటి నిండా బంగారు నగలతో నడిచి వస్తున్న సినిమహాలక్ష్మిలో ఉన్న జాహ్నవిని అందరూ రెప్పకొట్టక చూశారు. లైకు ఇంతకంటే అందం జరుగును, గతిలేని పేడతట్లా పనికిమాలినవాడిని కట్టుకుని నెత్తి మీద కుంపడి అంటించుకుంది. తనేదో మహా త్యాగశీలిలా బిల్డప్ కొడుతూ అయిన వాళ్ళని సెల్ఫిష్లో అంటూ ఏడుపు ఒకటి. తన కూతుర్ని కళనిండుగా చూస్తున్నారు రవీంద్ర. మనవరాల్ని చూసి ఎమోషనల్ అవుతూ, మా అక్క పోలికలు అందం అంతా దాందే వచ్చింది అని కళ్ళు ఒత్తుకుంది బామ్మ. రవీంద్ర, భరద్వాజ్, దేవ్, జానుతో సహా వీళ్ళ పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి. బాల అంకుల్, వేద్, బామ్మ పోలిక ఒకలా ఉంటాయి. లయ అయితే అచ్చం రుక్యా ఆంటీలా ఉన్నా ఆమె ఉన్నతమైన గుణం ఒకటి కూడా రాలేదు. మరి ముందు ముందు ఏంటనేది కాలమే సమాధానం చెప్పాలి. వధువుతో నిత్య సుమంగళి అయిన గౌరీదేవికి పూజ చేయించారు పంతులు గారు. ఆయన చెప్పేది శ్రద్ధగా చేస్తుంది జాహ్నవి. ప్రదానం చేశాక విదూర్ మదర్ పెట్టిన చీర కట్టించుకుని తీసుకురమ్మన్నారు. జానుని లేపి రూమ్కి తీసుకెళ్లారు. పసుపు రంగు తలంబ్రాల పట్టు చీరలో అచ్చం ముద్దబంతిలా ఉంది జాను. మా అన్నయ్య చూస్తే ఫ్లాట్ అయిపోతాడు అని గుసగుసలాడిన చైత్ర. ఎర్రని పగడాలే అయ్యాయి ఆమె చెక్కుళ్ళు. వారిని, నీకు నీ అన్నకు సిగ్గుపడటం కూడా వచ్చా అంటే ఇచ్చేసిన చైతు. అక్కడ నా అన్న అల్లాడుతున్నాడు, ఒకసారి మాట్లాడొచ్చు కదా అని నవ్వింది జాను. చైతు కాళ్ళ మీద కంటే మాట మీద నిలబడుతుంది. సో నేను మాట్లాడను అంటే భింగంగా అంది చైత్ర. అబ్బో, ఎన్ని రోజులేంటి తమరలక అని వెక్కిరించింది. గెస్ట్ గెటప్ చేంజ్ అయ్యేంత వరకే అని రెడీ చేసి పద అని తీసుకొచ్చింది. అమ్మ, కన్యాదానం చేసే దంపతులు రండి అని పిలిచారు. భరద్వాజ్ గారు పైకి లేచి మండపం పైకి వెళ్ళారు. పెద్దవాళ్ళు ఉండగా వీళ్ళు కన్యాదానం చేయడం ఏంటి అని లాజిక్ లాక్కండి, దానికి రోజున ఉందిలే, తర్వాత తెలుస్తుంది యార్. తెర అడ్డం పెట్టించి అబ్బాయిని రమ్మనగా విదూరు వచ్చి ఎదురుగా పీటల మీద కూర్చుని మెడ కొంగలా పైకి సాగేశాడు. వెనుక నుంచి మెడ మీద నొక్కి మరీ లేపకో, జిరాఫీలాగా సాగితే కష్టం అన్నాడు వరుణ్. అబ్బా ఉండరా, ఒకసారి చూడనివ్వు
అసలు చూడనివ్వట్లేదు అని అలకగా అన్నాడు. శాస్త్రం ఒప్పుకోదు బాబు, అడ్డుతెర ఎందుకు పెట్టారు? శాస్త్రం అంటే ఇంతే, పాటించాలి తప్పదు అని కవ్వించాడు. నువ్వేంటి నా ప్రాణాలకు నక్షత్రంలా తగులుకున్నావు అని కరిచాడు. ఏంటి వీళ్ళొల్లి అంటూ వచ్చి జాను పక్కనున్న చైతుని చూస్తూ అడిగాడు దేవ్. దేవ్ తన వైపు చూడగానే మొహం పక్కకు పెట్టిన చైత్ర ఓర్ది నేసాలో సతాయిస్తుంది కదా అని నవ్వుకుని తను చూసా కన్నుగీటాడు బాబు. తడబడింది చైత్ర. మనోహరంగా నవ్వేస్తూ తింగరి చైతిగే అని మురిచాడు. చూడు బావా సతాయిస్తున్నాడు అంటూ చిన్నపిల్లాడిలాగా కంప్లైంట్ చేశాడు విదుర్. ఏరా, ఏ బలిసిందా, పెళ్ళికొడుకుని ఏడిపిస్తున్నావు అని నవ్వాడు. పెళ్ళికొడుకు కాబట్టి ఏడిపిస్తున్నా, పోని శోభనం పెళ్ళికొడుకుని ఏడిపించినా అని టీజింగ్గా నవ్వాడు వరుణ్. అది బెస్ట్ రా, అప్పుడు తీర్చుకుని పగ. ఇప్పుడైతే ఫొటోస్ ఏడుపు మొహం పడుతుంది, చిన్ను వాయి కొడుతుంది, వీణు కాదు నిన్ను అని నవ్వాడు దేవ్. రాక్షసి, పేరు చెప్పి బెదిరించకండి, నేను అసలు భయపడను అని బెంకంగా చెప్పాడు వరుణ్. అబ్బచ్చాహా, తెరతమంటావేంటి అని విక్రించాడు విదురు. అవసరం లేదు మేడం, అక్కడే ఉంటేనే సేఫ్. ఏమైనా డౌట్ వచ్చిందా బావా అని మెల్లగా అడిగాడు వరుణ్. ఎలాంటి మెసేజ్ రాలేదురా. అన్ని 100 మందిలో ఎవరు అనేది ఎలా ఐడెంటిఫై చేసేది? ఎవరు అనేది నీకేమైనా క్లారిటీ ఉందా బావా? క్లారిటీగా అయితే కాదు, బట్ డౌట్ అయితే ఉంది, చూద్దాం అన్నాడు దేవ్. మైక్లో పంతులు గారు మంత్రోచ్చారణ వినసొంపుగా వినబడుతున్నాయి. జానుకి తల్లిదండ్రుల స్థానంలో కూర్చున్నారు భరద్వాజ్ దంపతులు. పంతులు చెప్పేవన్నీ చేస్తున్నారు ముగ్గురు. వెండి పళ్ళెం పెట్టి బాబు మీ కాళ్ళు ఇందులో పెట్టండి అన్నారు. విదురు కాళ్ళు పళ్ళెంలో పెట్టాక కన్యాదానం మంత్రాలు చదువుతుండగా అల్లుడి కాళ్ళు కడి కన్యాదానం చేశారు భరద్వాజ్ దంపతులు. కన్యాదానం యొక్క విశిష్టత వివరిస్తున్నారు పంతులు. వరుణ్తో మాట్లాడుతూనే తల తిప్పాడు దేవ్. స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నాడు ధీరజ్. అతను చూడగానే దేవుని అసలు ముడిచిపడ్డాయి. వెనుకే చిట్టెంటుకల పాప ఊడిపడింది. సంప్రదాయాన్ని శుద్ధిని శుద్ధ పోసని అన్నట్లు అచ్చమైన 16 తెలుగింటి ఆడపిల్ల రెడీ అయి వచ్చింది రితిక. ఇది మరి షాకబ్బా. వాళ్ళిద్దరిని చూడగానే నవ్వుతున్న దేవమోహం గంభీరంగా మారిపోయింది. బాలాంకులు మిస్ చేసి బామ్మకు నమస్కారం చేశాడు ధీరజ్. ఆవిడ మర్యాదగా కుశలం అడిగింది. అన్నగారి పక్కన ఒద్దికగా నిలబడి అమాయకు పక్షులా చూస్తుంది చిట్టెంటుకల పాప. హాయ్ ధీరజ్, హౌ ఆర్ యూ అని మృదువుగా గంభీరంగా విష్ చేశాడు వేద్. ఫైన్ వేద్, నువ్వెలా ఉన్నావు అని డాడీకి ఏదో వర్క్ ఉందని నేను వచ్చాను అన్నాడు. కూర్చోండి అని చెప్పి మండపం పైకి వెళ్ళాడు వేద్. హాయ్ దేవ్ అని స్మైలింగ్ ఫేస్తో పలకరించాడు ధీరజ్. అన్నీ మర్చిపోయినట్లు వాళ్ళు రావడం లోపల చాలా ఆశ్చర్యంగా ఉన్నా అది బయటకు చూపించకుండా ఎలా ఉన్నావు రీతిగా అని అడిగాడు దేవ్. లైట్ స్మైల్తో తల పెంకించింది రీతు బేబీ. అబ్బో అనుకుని కూర్చోండి అని వెళ్ళాడు. ముహూర్త సమయం అవడంతో గట్టి మేడం అని చెప్పి వధూవరుల చేత జీలకర్ర బెల్లాన్ని పెట్టించి మధ్య ఉన్న అడ్డుతే తొలగించి ఇద్దరు ఒకరినొకరు చూసుకోండి అమ్మా అని చెప్పి మంత్రాలు చదువుతూ అక్షింతలు వేశారు పంతులు. ఆరాటంగా తన దేవుడిని చూశాడు విదుర్. కాటుకద్దిన శోక కళని అలా పైకెత్తి చూసింది జాహ్నవి. అతడి కళ్ళలో అమితమైన ప్రేమ పొంగగా ఆరాధనగా చూస్తూ లవ్ యూ బంగారం అని లో వాయిస్తో చెప్పాడు. బొగ్గలో కెంపుల తోట విరిగా చిరు సిగ్గులు వలికిస్తూ లవ్ యూ టూ అని లిప్ మూమెంట్ ఇచ్చింది జాను. అమ్మా, దంపతులుగా వచ్చి వధువరులను ఆస్వాదించండి అని పిలిచారు పంతులు. ముందుగా భరద్వాజ్ దంపతులు అక్షింతలు వేసి ఆశీర్వదించి కిందకు వచ్చారు. తర్వాత విదుర్ పేరెంట్స్ వెళ్ళి దీవించి వచ్చాక బాల దంపతులు వెళ్ళారు. రవి, నువ్వు వెళ్ళు నాన్న అని పంపించింది బామ్మ. తర్వాత అన్నలిద్దరూ ఆశీర్వదించి వచ్చారు. దంపతులుగా వేయాల్సిన అక్షింతలు ఒంటరిగా వేసి భారమైన మనసుతో చైత్ర వైపు చూశాడు దేవ్. ఎలాంటి ఎమోషన్ లేకుండా బ్లాంక్ ఫేస్తో చూసింది చైత్ర. ఐఎమ్ సారీ నెమలి, నేను చాలా బాధ పెడుతున్నా అనుకున్నాడు దేవ్. అతని మది బాధ ఆమెకు చేరినట్లు కంటిలో కన్నీటి ఓట ఊరగా మెల్లగా విచ్చాయి అదరాలు. తన ప్రియవల్లభుడిని చూసి స్వచ్ఛమైన చిరునవ్వు రువ్వింది చైత్ర. ఆ నవ్వు మలయమారుతంలా దేవ్ హృదయానికి తాకి మండే గుండెకు ఉపశమనం లభించింది. భరద్వాజ్ గారు రావడంతో అతనితో కూడా మాట్లాడి సైలెంట్గా వెళ్ళిపోయారు అన్నా చెల్లెలు. మరోవైపు అచ్చమైన తెలుగింటి వంటకాలతో వచ్చిన అతిథుల్ని విందు భోజనం ఏర్పాటు చేయడంతో కమ్మని భోజనాన్ని కడుపారా తిని గెస్ట్లుగా చాలామంది వెళ్ళిపోతున్నారు. మాంగళ్యాన్ని పూజ చేయించాక వరుడి చేత వధువు మెడలో వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టించారు పంతులు. మిగతా శత్రువులన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వచ్చారు.
పెళ్లి తతంగం ముగించి అరుంధతి నక్షత్రం చూపించడానికి బయటకు తీసుకొచ్చారు. పక్క బిల్డింగ్ మీద ఉన్నాడో వ్యక్తి. టెలిస్కోప్ నుంచి చూస్తూ ఈవిల్ స్మైల్ ఇచ్చి చేతిలో ఉన్న టెలిస్కోప్ పక్కన పెట్టి పక్కనే ఉన్న లేటెస్ట్ వెపన్ చేతిలో తీసుకుని విదూర్కి గురిపెట్టాడు. దేవ్, వేద్, వరుణ్తో పాటు భరద్వాజ్, ఊర్మిళ అందరూ విదుర్ వాళ్ళ చుట్టూ నిలబడ్డారు. రే, నీకు ఈ పూటకే ఛాన్స్, బాగా చూపించు. రేపటి నుండి నీకు చూపిస్తుంది ఏ అమ్మోరు. పైన ఉన్న గెలాక్స్ అంతా కిందకి దింపి అని విక్రించాడు వరుణ్. ముందు ఇతగాడితో ఫ్రెండ్షిప్ కట్ చేయి అని వరుణ్ వైపు గుర్రుగా చూస్తూ ఆర్డర్ వేసింది జాను. హలో డెవిల్, నువ్వు ఇప్పుడు వచ్చి పెళ్ళానివి, మరి నేను ఎప్పుడో వచ్చిన ఫ్రెండ్ని. మా ఫ్రెండ్షిప్ అంత సులువుగా వదలడు, అది తెలుసుకో అంటే ఎక్కువగా చెప్పాడు వరుణ్. నువ్వు ఎలా అంటే అలా బంగారం, వీడెవడో నాకు అసలు తెలీదు. ఏ ఎవరు బే దుబ్బే అని నవ్వాడు విదుర్. అందరూ పక్కుని నవ్వారు. అరే దుర్మార్గుడా, ఎంత తెగించావు, నేను ఎవరో తెలియదురా అంటూ పళ్ళని కష్టలాడించాడు. ఫీల్ అవ్వకు, వరుణ్ భార్య మోజులో ఉన్నాడు కుర్రాడు, మత్తు వదిలేక బేర్మంటాడు, నీ దగ్గరికే వస్తాడు, స్వీయ అనుభవం అని నవ్వారు భరద్వాజ్ గారు. అందరూ నవ్వుకుంటూ జాను ఉడుక్కుంటుండా, చిన్నడాడీ నన్ను రాకాస్ అంటున్నావు నువ్వు అని అలకగా అంది. చేయడం ఏంటిరా నువ్వు, అదేగా పాపం, విదురికి తెలియక బుట్టలో పడ్డాడు అని నవ్వారు. గన్ పట్టుకుని చాలా అసహనంగా చూస్తున్నాడు షూటర్. ఇసుమంత కూడా అవకాశం దొరకడం లేదని. పంతులు గారు అరుంధతికి మొక్కించి ఆవిడ కథ చెప్పి పదండమ్మ గృహప్రవేశానికి సమయం మించిపోతుంది అని చెప్పి వెళ్ళారు. రండి అంటూనే ఏదో నెగిటివ్ వైబ్స్ వచ్చి అనీజీగా అనిపించి మెడ మీద రుద్దుకుంటూ చుట్టూ పరికించి చూశాడు దేవ్. పైన చీకట్లో ఉన్న మనిషి కనిపించక మనసు తొందర పెడుతుండగా డాడ్ మీరంతా త్వరగా పదండి అంటూ తొందర పెట్టాడు. ఏమైంది బావ అంటూనే తన పాకెట్లో ఉన్న గన్ తీశాడు వరుణ్. గో సెర్చ్ అని కంగారుగా చెప్పి అన్నయ్య వీళ్ళని తీసుకెళ్ళు అని తొందర చేశాడు. వరుణ్ ముందుకు పరుగులు తీసి వాకీటాకీ తీసి అలర్ట్ అంటూ సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులకు మెసేజ్ పాస్ చేస్తూనే తను సెర్చ్ చేస్తున్నాడు. వేద్ తన వాళ్ళ నలుగురిని చుట్టూ చేతులు వేసి ముందుకు నడిపిస్తున్న కాపు కాస్తున్నాడు. విదుర్ వెళ్ళిపోవడం చూసి కోపం కస్సును లేచి అతడికి సెక్యూరిటీగా ఉన్న వేద్ని టార్గెట్ చేశాడు షూటర్. సన్నగా లేజర్ లైట్ వేద్ మీద పడటం గమనించి దేవ్ అనే డౌన్ అంటూ బిగ్గరగా అరిచాడు. తనతో పాటు తన వాళ్ళని కూడా కింద నేల మీదకు ఉంచాడు వేద్. బుల్లెట్ సైలెంట్గా దూసుకొచ్చి వేద్ పక్కగా వెళ్ళి వాళ్ళకి తగిలింది. బుల్లెట్ మిస్ అవడం చూసి ఓ బుల్షిట్ అని ఇరిటేట్ అయ్యి మరోసారి టార్గెట్ వైపు గన్ ఏం చేశాడు షూటర్. ఒక్క ఉదుట్లో తన వాళ్ళని చేరి పైకి లేపి వరుణ్ క్యాచ్ హిమ్ బ్లడీ బాస్టర్డ్ అని బిగ్గరగా అరిచాడు దేవ్. మప్తిలో ఉన్న పోలీసులు పరుగున వచ్చి మొత్తం సరెండర్ చేశారు. వీళ్ళని చూసుకో నేను చూస్తా, బుల్లెట్ వచ్చి బిల్డింగ్ వైపు పరుగు తీశాడు వరుణ్. 10 మంది వచ్చి చుట్టుముట్టగానే ఈజీగానే గెస్ చేశాడు కిల్లర్. వాళ్ళంతా పోలీసులని. అంతే తన గన్ తీసుకుని అక్కడి నుండి పరుగులు తీశాడు. పోలీసుల హెల్ప్తో అందరినీ లోపలికి తీసుకెళ్ళి అన్నయ్య చూసుకో పదండి అంటూ బయటకు పరుగులు తీశారు అందరూ. జాను వణికిపోతూ భరద్వాజ్ గారి గుండెలో ఒదిగిపోయింది. వెనునిమురుతూ భయం లేదురా, అన్నయ్య ఉన్నాడు కదా అని సముదాయించారు. రోగ్ చాడు దెబ్బ తీశాడు అని కోపంతో బుసలు కొడుతున్నాడు విదుర్. ఏమైంది, ఇక్కడ నిలబడ్డారే అంటూ వచ్చారు రవీంద్ర. బిగ్ డాడీ నువ్వు వీళ్ళ దగ్గరే ఉండు అని చెప్పి బయటకు పరుగులు తీశాడు వేద్. వరుణ్తో పాటు వేద్ కూడా పక్క బిల్డింగ్ వైపు దూసుకెళ్తున్నాడు. వెనుకే పోలీసులు సెక్యూరిటీ అంతా బిలబిలామంటూ వెళ్ళారు. అటాక్ కోసం చెప్పి అమ్మ దగ్గర చెప్పకుండా భయపడుతుంది పదండి అన్నారు భరద్వాజ్. జానుని దగ్గరకు తీసుకుని ఎందుకు తెగించాడు రాస్కెల్ అంటూ క్రోధంతో ఊగిపోయారు రవీంద్ర. దేవ్ వాళ్ళు చూసుకుంటారు అన్నయ్య, వాడు దొరికితే హెల్ని పరిచయం చేస్తాడు అని షాక్లో బిగిచిపోయిన ఊర్మిళని తట్టి టెన్షన్ పడకు జాను చూసుకో అన్నారు భరద్వాజ్. హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి ఇక బయలుదేరదామా అన్నాడు దేవ్. అతని మొహంలో ఎలాంటి టెన్షన్ లేకపోవడం చూసి నొసలు ముడిచారు రవీంద్ర. నాని మామ్ త్వరగా రండి అని కళ్యాణ మండపం నుండి అందరినీ సేఫ్గా కార్లు ఎక్కించారు. జానుతో పాటు చైత్ర, రోష్ని పంపించి మిగతా వాళ్ళు ఇంటికి బయలుదేరారు. డల్గా ఉన్న జాను చేతిని పట్టుకుని ఫ్రెష్ చేసి ఏం కాదా టెన్షన్ పడకు అన్నారు విదుర్. అతడి భుజం మీద తలవాల్చింది జాహ్నవి. ఇంటికి వచ్చాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫ్రెష్ అప్ అయ్యి బెడ్ వరకు కూర్చుని నొసల మధ్య వేడి పెట్టుకుని ఫ్రెష్ చేసుకుంటూ తీవ్రమైన ఆలోచనలో మునిగాడు దేవ్.